శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయాగే కామవివా స్నాతవ్యం సర్వోత్తమ ప్రయాగే. దిగ్దేశకాలనపేక్ష సిద్ధ సర్వసులభే సద్గురు కృపా సముద్ర సంగహేతు లాభే. రామనామ గంగయ మిళిత కృష్ణనామ యామున గోవిందనామ సరస్వతి ప్రథితే. నారాయణ తీర్థుల వారు 12 స్కందాల భాగవతాన్ని 12 తరంగాలుగా ఆవిష్కరిస్తూ కృష్ణుడి జననం నుంచి రుక్మిణి కళ్యాణం దాకా ఉన్న లీలలన్నింటినీ అద్భుతంగా తన తరంగాల్లో ఆవిష్కరించాడు. తరంగిణి అంటే నది, తరంగములతో ఉన్నది అని. శ్రీకృష్ణ లీలా తరంగిణి అని ఆ గ్రంథానికి నామకరణం చేశాడు. సంగీత, సాహిత్య, భక్తి, నృత్య వీటన్నింటి సమాహారమే శ్రీకృష్ణ లీలా తరంగిణి. దానిలో వారు చెప్తున్న అద్భుతమైనటువంటి సత్యం ఏమిటి అంటే, రామనామము గంగతో సమానం, కృష్ణనామము యమునతో సమానం, గోవిందనామము సరస్వతీ నదితో సమానం. ఈ మూడింటిని నిత్యము ఉచ్చరించేవాడు ప్రతినిత్యము ప్రయాగలో స్నానం చేస్తున్నట్టే. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేయాలి అంటే పుష్కరమో కుంభమేళం నీకు కావాలి. కానీ ఈ నామాలను ఉచ్చరిస్తూ ఆ భక్తి నదిలో స్నానం చేయటానికి దిగ్దేశ కాల అనిపేక్ష, దిక్కుతో, దేశంతో, కాలంతో పని లేదయ్యా. ఎప్పుడైనా స్నానం చేసి నువ్వు పునీతుడివి కావచ్చు. కుంభమేళ జరుగుతోంది, అక్కడికి వెళ్ళి స్నానం చేయలేకపోయామే అన్న దుగ్ధతో, బాధతో ఉన్న ప్రతివాడు రాముడి నామాన్ని, కృష్ణుడి నామాన్ని, గోవిందుడి నామాన్ని చెప్పుకోండర్రా, మీకు అక్కడ స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఎందుకని ఈ నామాలని ఉచ్చరించమంటూ ఉన్నారు గురువులు? భారతదేశం అనేది ఋషిపీఠం అండి. ప్రతివాడు తపశక్తి సంపన్నుడే. चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है. అలాంటి సంస్కారము, సంస్కృతి, సాంప్రదాయము మనది. ఎందుకని ఈ నామాలను నారాయణ తీర్థుల వారు ఎంచుకున్నారు అంటే, రాముడు తండ్రి మాటను నిలబెట్టడం కోసం 14 ఏళ్ళు అరణ్యవాసానికి సంసిద్ధుడయ్యాడు. అలానే కృష్ణుడు గురువు కుమారుణ్ణి తిరిగి ఆయనకు అందించటం కోసం యముడితో పోరుకు సిద్ధమయ్యాడు. సాందీపనికి ఆయన కుమారుణ్ణి తీసుకొచ్చి ఇచ్చాడు. అలానే కృష్ణుడు తన తల్లి కోరిక తీర్చటం కోసం, తన కళ్యాణాన్ని కనులారా చూడలేకపోయానని బాధపడుతున్న యశోదకు ఆ వైభవాన్ని చూపించటం కోసం ఒక అవతారమే ఎత్తాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్న అద్భుతమైన మూల సూత్రాన్ని, నైతిక బాధ్యతను గుర్తించినప్పుడు తండ్రి మొదటి గురువు, తల్లి జగన్మాత స్వరూపం. ఇక ఆచార్యుడు తన మేధా సంపత్తిని, తన సాధనా ఫలితాన్ని నీకు అందించాలని తాపత్రపడే దేవతా స్వరూపం. ఈ ముగ్గురిని తలుచుకుంటూ, ఆ ముగ్గురి మాహాత్యాన్ని తెలియజెప్పినటువంటి భగవన్ నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ నిరంతరము ఆ భక్తి అమృతంలో నీ జీవితాన్ని కొనసాగిస్తే, ప్రయాగ స్నానం కంటే, త్రివేణి స్నానం కంటే, గంగా స్నానం కంటే, యమునా స్నానం కంటే ఇవన్నీ గొప్పవి కాదా? గొప్పవే అని చెప్పటానికి ఎలాంటి సందేహము లేదు. కనుక
6 షాహీ స్నానాలలో ఏ స్నానంలో నేను పాలు పంచుకొని నా పాపములనన్నింటినీ పటాపంచలు చేస్తాను అన్న భావనను మరల్చి ఈ నామాన్ని నిరంతరము చెప్పుకుంటూ నా జీవితాన్ని ఎలా ధన్యం చేసుకుంటాను అన్న ఆలోచనను పెంచుకునే ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉండి అదృష్టం కలిసి వస్తే తప్పనిసరిగా ప్రయాగలోని ఆ త్రివేణి సంగమంలో సంకల్పంతో సహా స్నానం చేసే ప్రయత్నం చేద్దాం. అది సూర్యుడు భూమికి 30 డిగ్రీల కోణం కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే, పొద్దునైనా సాయంత్రమైనా. పొద్దున ఉదయిస్తున్న సూర్యుడు 30 డిగ్రీస్లో 30 డిగ్రీల కోణంలో రాకముందు చేద్దాం. అలానే 30 డిగ్రీల కంటే తక్కువ కోణానికి ఆ సూర్యుడు వెళ్ళినప్పుడు సాయంత్రం స్నానం చేద్దాం. ఏమిటండి ఈ రహస్యము అని సందేహం కలుగుతుంది. గురువులు మనకు తెలియజేసిన అద్భుతమైన ఈ ప్రాకృతిక శక్తి యొక్క సత్యాన్ని మనం గుర్తించగలిగితే ఋషయః క్రాంతదర్శయః, అద్భుతమైన ప్రకృతి శక్తిని మనకు చూపించగలిగినటువంటి మహానుభావులే ఋషులు, గురువులు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం, 12 నెలలకు ఒకసారి సంవత్సరం. ఈ సంవత్సరాన్ని పుష్కరంతో అనుసంధానం చేయటానికి కారణమేమిటి అంటే, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. భగవద్గీతలో కృష్ణుడు తెలియచేస్తాడు. ఈ ప్రపంచమంతా ఒక సైకిల్ ప్యాటర్న్లో నడుస్తోంది. ఒక చక్రంగా ఇది అవిభర్ణింపబడింది. అందుకే దీన్ని కాలచక్రము అంటాం. 12 నెలలైతే సౌరమానంలో ఒక సంవత్సరం. అలానే బాహ్రస్పత్యమానము అని బృహస్పతిని ఆధారంగా చేసుకొని ఒక కాలమానం ఉన్నది. సూర్యుడు నెలకు ఒక్క రాశిలోకి మారితే 12 నెలల తర్వాత రాశిచక్రాన్నంతా పూర్తి చేయగలుగుతాడు. బృహస్పతి సంవత్సరానికి ఒక రాశిలో మారుతాడు. అందుకే 12 సంవత్సరాలకు రాశిచక్రాన్ని పూర్తి చేయగలుగుతాడు. బుద్ధికి బృహస్పతి చిహ్నమైతే అంతర్బాహ్య దృష్టికి సూర్యుడి చిహ్నం. అంటే బుద్ధిని ప్రచోదనం చేస్తూ, నీ దృష్టిని సంస్కరిస్తూ, నీ మనస్సుని నిగ్రహించే ప్రయత్నమే పుష్కర స్నానం. సూర్యుడు దృష్టికి చిహ్నం అన్నారు, బృహస్పతి బుద్ధికి చిహ్నం అన్నారు. మరి మనస్సుని ఎలా నిగ్రహిస్తారు అంటే, మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రమా మనసో జాతః సూర్యచక్షోభిజాయతే. అమ్మ మాతృత్వాన్ని పొందటానికి ప్రతి నెల 27 ఒకసారి రజోదర్శనం చేస్తుంది. అది ఒక చక్రం. అంటే ఈ కాలచక్రంలో చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ఒక అద్భుతమైనటువంటి చక్ర వ్యూహంలో నడుస్తూ ఉన్నారు. ఆ చక్రానికి నీ జీవన చక్రాన్ని నువ్వు అనుసంధానం చేయగలిగితే అద్భుతమైన శక్తిపాతం జరుగుతుంది. నీ జీవితం సరైన దోవలో పోతుంది. 2 నదులు కలిసే సంగమంలో ఉద్భవించే శక్తి ప్రవాహంలో నీవు మునిగినప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు శుద్ధి అవుతాయి. ఇదే కుంభమేళ, ఇదే పుణ్యస్నానం. అందుకే అందరం అద్భుతమైనటువంటి భావనతో దానిలో మమైకమయ్యే ప్రయత్నం చేస్తున్నాం. అది సాధ్యం కాదు అన్నప్పుడు గురువును ఆశ్రయించి ఆయన చూపిన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే గురుగీత చెప్తుంది, నగురోరధికం తత్వం నగురోదధికం తపః నగురోదధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించిన తత్వం లేదు, గురువుని మించిన తపస్సు లేదు, గురువుని మించిన జ్ఞానము లేదు. తత్వము, తపస్సు, జ్ఞానముల యొక్క సమాహారమే గురువైనప్పుడు ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన పాదోదకాన్ని స్వీకరిస్తే చాలు, ఆయన చూపిన బాటలో నడిస్తే చాలు, నీ సమస్యలన్నీ పరిష్కరింపబడి నీ జీవితం అద్భుతంగా మారుతుంది. తత్వం అదే వేదాంతం. ఆ పరమాత్మ తత్వమే నీవు. నీలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని నువ్వు గుర్తించాలన్న సంకల్పంతో ఏ తపస్సు చేయటం వల్ల
ఆ జ్ఞానం నీకు సిద్ధిస్తుంది అని తెలియజేయటం కోసం తన జ్ఞానమంతా నీకు అందించేటువంటి దేవతా స్వరూపమైన గురువును మించినటువంటి దైవం ఇంకెక్కడ ఉంటుంది. అదే గురు సందేశం. కనుక గురువును ఆశ్రయించి ఆయన యొక్క సాంగత్యంతో తపస్సును ప్రారంభించి తత్త్వం, ఆ పరమాత్మయే నేనన్న జ్ఞానాన్ని పొందటం కోసం నువ్వు చేస్తున్నటువంటి సాధన నీకు ఉపయోగపడే విధంగా నీకు మార్గదర్శనం చేసే దేవతామూర్తిని నీవు ఆశ్రయించి ఆరాధించి ఆయన చూపిన మార్గాన్ని అవలంబించే ప్రయత్నం చేయాలి. గుకార ప్రథమో వర్ణ మాయా గుణ విభాసక, రుకారోస్తి పరం బ్రహ్మ మాయా భ్రాంతి వినాశకం. గురువు అన్నటువంటి శబ్దంలో గుకారము మాయకు మోహానికి చిహ్నమైతే రుకారము మాయా భ్రాంతి వినాశకం, ఆ భ్రాంతిని పోగొట్టేటువంటి వెలుగు. గుకారో అంధకారస్య రుకారత్త నిరోధక అన్న అర్థాన్ని మరొక్కసారి గురుగీతలో ఈ విధంగా ఆవిష్కరిస్తూ ఉన్నాడు. గుకారము అంటే మాయకు మోహానికి చిహ్నంట, రుకారము అంటే దాన్ని పోగొట్టే అద్భుతమైన జ్ఞానంట. వింటున్న మనకు సందేహం వస్తుంది, ఏమండి ఎక్కడైనా చీకటి వెలుగు రెండు కలిసి ఉంటాయా అంటే, ఈ ప్రపంచమెల్ల ఏ మాయచే మోహితాత్మమగుచునుండు అట్టి మాయ కమలనాభునాజ్ఞ కార్యార్థ్యేయి నిజాంశంబుతోడ పుట్టే అని భాగవతంలో తెలియజేస్తాడు. శ్రీకృష్ణుడు జన్మిస్తున్నప్పుడే ఆయన మాయ కూడా జన్మిస్తుంది. కృష్ణుడు కారాగారంలో జన్మిస్తే ఆ యోగమాయ గోకులంలో యశోద కడుపున జన్మిస్తుంది. వసుదేవుడు ఆ మాయను మధుర పట్టణానికి తీసుకువచ్చి గోకులానికి కృష్ణుడిని తీసుకువెళ్తాడు. ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటి అంటే, ఎక్కడైతే మాధవుడు ఉంటాడో అక్కడ మాయ కూడా ఉంటుంది. మాధవుణ్ణి తెలుసుకొని మాయను వదలాలి అంటే మాధవుడి పాదాలు పట్టుకోవాలి. ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందించేవాడు గురువు కనుక గు అనే అక్షరాన్ని మాయకు నిదర్శనంగా తెలియజేస్తూ, రుకారం అంటే దాన్ని పోగొట్టే అద్భుతమైన జ్ఞాన ప్రభ అని తెలియజేశాడు. ఇంత తెలిసినా, ఇన్ని వింటున్నా, ఇన్ని అధ్యయనం చేస్తున్నా మనలో ఆ మాయ పోకపోవటానికి కారణమేమిటి అన్న సందేహం మనకు కలగటం సహజమే. ఆశానామన్నది మనోరథ జల తృష్ణాతరంగాకుల రాగగ్రాహవతి వితర్కవహిని ధైర్యద్రుమధ్వంసిని మోహావర్తసు దుస్తరాతి గహన ప్రోత్తుంగ చింతాతటి తస్యాపారగత విశుద్ధ మనసో నందంతి యోగేశ్వరాః అని తెలియజేస్తుంది నీతి శాస్త్రం. అంటే అర్థము, నీలో ఉన్న ఆశ ఒక నది అనుకుంటే, ఆ ఆశ కోరికగా మారటం దానిలోని జలం. ఇక కోరిక దురాశగా పరిణమించటం ఆ నదిలోని తరంగాలు. ఎప్పుడైతే నీ ఆశ కోరికగా మారి అది దురాశగా సంభవించిందో అప్పుడు దాని మీద నీకు రాగం ఏర్పడుతుంది. ఆ రాగమే మొసలి. ఇక ఆ రాగాన్ని అందుకునే ప్రయత్నంలో నువ్వు వాదన చేయటం మొదలు పెడతావు, అడ్డదిడ్డంగా మాట్లాడతావు, తండ్రితో విభేదిస్తావు, తల్లిని దూషించే ప్రయత్నం చేస్తావు, మిత్రులతో వైరానికి సిద్ధమవుతావు. ఈ వితర్కమంతా ఎగిరే పక్షులు. ఎప్పుడైతే నీలో ఆశ ప్రబలి రాగమై కుతర్కానికి నువ్వు సంసిద్ధమవుతున్నావో అప్పుడు నీలో ఉన్న ధైర్యం అనే వృక్షం కూలిపోవటం ప్రారంభిస్తుంది.
అప్పుడు ఆ కోరిక మోహంగా మారుతుంది. అందుకే మోహాన్ని సుడిగుండంతో ఎంత అద్భుతమైన సమాసం ద్వారా తెలియజేశాడంటే, మోహ ఆవర్త దుస్తర అతి గహన, అతి లోతైన దాటటానికి శక్యం కానటువంటి సుడిగుండమే మోహం. అప్పుడు నీలో బయలుదేరే చింత ఆవలి ఒడ్డు. మరి ఆ ఆవలి ఒడ్డుకు ఎవరు చేరగలుగుతారు అంటే, విశుద్ధ మనసో నందంతి యోగీశ్వరా. నీ మనస్సును నువ్వు శుద్ధంగా మార్చుకోగలిగినప్పుడు, యోగీశ్వరుడైన ఆ జగద్గురువు యొక్క పాదములను నువ్వు ఆశ్రయించగలిగినప్పుడు, ఈ మోహం పోయి రాగం తగ్గి కుతర్గం అంతరించి ఆశ యొక్క లక్ష్యమేమిటో నువ్వు గుర్తించి నీ జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించగలిగితే, గురువులు మనకు అందించిన అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే భాగవతంలో శకటాసుర వధ అనే ఒక అద్భుతమైన కథను మన ముందుంచారు వేదవ్యాసులు. బాలకృష్ణుడు పూతనను సంహరించిన తరువాత నెలల బాలుడుగా గోకులంలో ఉన్న అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకరోజు ఆయన బోర్లా పడ్డాడు. 3 నెలలకు పిల్లలు బోర్లా పడుతూ ఉంటారు. బోర్లా పడగానే తల్లి మురిసిపోయి బొబ్బట్లుండి మేనమామను పిలుస్తుంది. యశోద ఏం చేసింది? ఊరిలో ఉన్నటువంటి ముత్తైదువులందరినీ పిలిచి పేరంటాలు చేసింది. బ్రాహ్మణులను పిలిచి సత్కరించింది. ఇలా ఈ కోలాహలంలో ఉన్న యశోద బాలకృష్ణుడి మాట మరిచిపోయింది. ఆయనను ఒక మంచం మీద పడుకోబెట్టి తాను వ్యవహారాలలో మునిగిపోయింది. ఎలా అయినా బాలకృష్ణుణ్ణి అంతం చెయ్యాలన్న సంకల్పంతో కంసుడి యొక్క మంత్రి అయిన శకటాసురుడు ఒక బండి రూపంలో ఆ బాలకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. నిదురించిన శిశువు ఆకొని కిదుక్కుచు చనుగోరి కిసలి కెసలయ్య విలసత్ మృదు చక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిన్ దండిన్. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు అంటే, ఆకలికి రోధిస్తున్నట్టు నటిస్తూ 2 కాళ్లను పైకి కిందికి అనగానే ఆ పాదము బండి రూపంలో ఉన్న శకటాసురుడికి తాకి గాలిలోకి లేచి ఆ శకటమంతా తుత్తినెలై కింద పడింది. భయంకరమైన రాక్షసాకారం అక్కడ ప్రత్యక్షమైంది. ఇది చూచిన యశోద, గోపికలు, గోపాలురు అంతా ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది? ఈ రాక్షసుడు ఎలా ఇక్కడికి వచ్చాడు? ఎవరిని అంతం చేద్దామనుకున్నాడు? ఎవరు వీణ్ణి సంహరించాడు అని ఆశ్చర్యపోతున్న సమయంలో బాలురంతా వచ్చి యశోదమ్మతో, అమ్మా, శ్రీకృష్ణుడి కాలు తాకి ఈ బండి తుత్తునియలైంది. ఈ రాక్షసుణ్ణి సంహరించినవాడు ఆ బాలకృష్ణుడే అంటే వారెవ్వరూ నమ్మలేదు. 3 నెలల బాలుడు ఇంత భయంకరమైన రాక్షసుణ్ణి ఎలా సంహరిస్తారు? బాలుండెక్కడ బండి ఎక్కడ నభోభాగంబుపై చాట్పడన్ కాలందన్నుట ఎక్కడ ఎలా బాలురు కల్లారిడి జడ్డు పలుకు లేగలోకంబుననైన చెప్పబడునే ఎంచు ఆలాపించుచు రేలువేతలు సంభ్రమాశ్చర్యులైరందరున్. బాలుడేమిటి, బండిందనటం ఏమిటి, అది గాలిలోకి లేవటం ఏమిటి, ఇది ఎక్కడ సాధ్యం అని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. తప్పితే భగవంతుడే బాలురుడి రూపంలో అక్కడికి వచ్చి ఈ రాక్షస సంహార బాధ్యతను నిర్వర్తించాడన్న విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఈ కథ ఏ విధంగా మనకు మార్గదర్శకం చేస్తుంది అంటే, శకటము అంటే బండి. భగవంతుడు మనందరికీ ఒక బండినిచ్చాడు. అదే తోలు తిత్తి ఇది తూట్లు 9 తెలుసుకొనర నరుడా
అనే తత్వంలో మనం చెబుతూ ఉన్నాం. 9 నవరంధ్రాలతో ఉన్నటువంటి ఈ దేహాన్ని నీకు ఇచ్చి మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక, నిన్ను మానవుడని మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోరా అని ఆదేశించి పంపించాడు. మరి ఈ శకటంలో ఉన్న మనం ఏం చెయ్యాలి? నిరంతరము ఆ భగవంతుడే మనకు మార్గదర్శకుడు అన్న భావనతో ఆయన నామాన్ని జపిస్తూ ఆయనను చేరుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నాది, నేను, అహంకారము, మమకారము అన్నటువంటి ఆలోచనతో నిరంతరము జీవితాన్ని దుర్భరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నాది అన్న భావనను మనహ 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 అని అంటారు. నువ్వు కృష్ణుడు పడ్డట్టు బోర్లా పడితే, అంటే ఆ మనహ మనహ అన్న భావాన్ని బోర్లా పడేస్తే అప్పుడు అది నమః నమః నమఃగా మారుతుంది. అంటే నాది కాదు, నాది కాదు, నాది కాదు అన్న ఆలోచన కలుగుతుంది. అంతా ఆ పరమాత్ముడే చేస్తున్నాడన్న దృఢమైన భావన నీలో ప్రబలినప్పుడు, గురు సందేశంలో అద్భుతమైన మాహాత్యాన్ని వింటూ మన జీవితాన్ని సంస్కరించుకోవాలన్న తలంపు మనకు కలిగినప్పుడు అప్పుడు మన జన్మకు సార్థకత ఏర్పడుతుంది. ఈ శకటం తన గమ్యాన్ని చేరగలుగుతుంది. అలా ఏ మాయ అయితే ఈ ప్రపంచాన్నంతా మోహంలో ముంచివేస్తూ నీ జీవితాన్ని దుర్భరంగా మారుస్తుందో, ఆ మాయ నుంచి బయటపడటం కోసం గురువు సందేశాన్ని, జగద్గురువు చూపిన బాటను ఆశ్రయించమని తెలియజేసే అద్భుతమైన వాంగ్మయమే వేదవ్యాసుడు మనకు అందించినటువంటి భాగవతము, స్కాంద పురాణంలో చెప్పిన గురు గీత, ఆయన ప్రపంచానికి అందించిన అద్భుతమైన వాంగ్మయం. కాబట్టి మనమంతా స్వార్థ బుద్ధిని తగ్గించుకుంటూ అద్భుతమైన భగవద్భావనను పెంచుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి ఆర్యోక్తిని నిజం చెయ్యాలన్న సంకల్పంతో అహరహము కృషి చేస్తూ మన జీవితాన్ని గురు సందేశం ద్వారా సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.